అందరికీ నమస్కారం అండి. ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో చదువుతారో ఆ ఇంట అన్ని కష్టాలు తొలగిపోతాయండి. అప్పుల బాధలన్నీ ఎవరికైనా ఉన్నట్టయితే అర్జెంటుగా తొలగిపోయి లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి ఆ ఇంట అష్టైశ్వర్యం కలుగుతాయండి. వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. కళ్ళన్నీ నెరవేరుతాయి. ఎవరైతే ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం పఠిస్తారో వాళ్ళకి ఎటువంటి అప్పుల బాధలు కానీ ఎటువంటి కష్టాలు కూడా ఉండవండి. ఇదే ఈ అష్టలక్ష్మి స్తోత్రం తాలూకా ఫలశ్రుతి అండి. ఇప్పుడు నేను అష్టలక్ష్మి స్తోత్రం చదవబోతున్నాను, శ్రద్ధగా వినండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమా ఆదిలక్ష్మి సదా పాలయమా. ధాన్యలక్ష్మి స్తోత్రం. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయీ క్షీర సముద్భవ మంగళరూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమా ధాన్యలక్ష్మి సదా పాలయమా. ధైర్యలక్ష్మి స్తోత్రం. జయవరవర్ణని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయీ సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమా ధైర్యలక్ష్మి సదా పాలయమా. గజలక్ష్మి స్తోత్రం. జయ జయ దుర్గతి నాశని కామిని సర్వఫలప్రద శాస్త్రమయీ రథగజతురగ పదాతి సమావృత పరిజన మండిలోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారణ పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయమా గజలక్ష్మి రూపేణ పాలయమా. సంతానలక్ష్మి స్తోత్రం. అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయీ గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి
లక్ష్మితు పాలయమా సంతాన లక్ష్మితు పాలయమా. విజయలక్ష్మి స్తోత్రం. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయీ అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశికా మాన్యపదే. జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమా విజయలక్ష్మి సదా పాలయమా. విద్యాలక్ష్మి స్తోత్రం. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయీ మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రదా హస్తయుతే. జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయమా విద్యాలక్ష్మి సదా పాలయమా. ధనలక్ష్మి స్తోత్రం. ధిమి ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుభినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమా ధనలక్ష్మి రూపేణ పాలయమా. ఇది అష్టాష్టమి స్తోత్రం సమాప్తం. ఈ అష్టాష్టమి స్తోత్రాన్ని ఎవరైతే ప్రతి శుక్రవారం చదువుకుంటారో వింటారో వాళ్ళకి అమితంగా ఐశ్వర్యం లభిస్తుందండి. కుబేరుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అప్పుల బాధలంటూ ఏవి ఉండవు. తర్వాత అనుకున్న పనులు శుభాలు తప్పనిసరిగా తొందరలోనే జరుగుతాయండి. ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదివితే ఇంకా మంచిదండి. ఇల్లంతా లక్ష్మి కళతో వెలుగులతో ఆ కుటుంబం అంతా సుఖశాంతులతో ఉంటారండి. అంతేకాదండి, వారి పిల్లలు కూడా ఎంతో అభివృద్ధి పొంది అనుకున్నది సాధించి అష్టైశ్వర్యాలు కూడా పొందుతారు. ఎటువంటి అప్పు బాధలు లేకుండా మనశ్శాంతితో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారండి. ఇటువంటి అద్భుతమైన అష్టాష్టమి స్తోత్రాన్ని మీరు ఒకరే విన్నా చదివినా సరిపోతుందా? షేర్ చేయండి. అందరం బాగుండాలి కదా. లోక సమస్త సుఖనోభవంతు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.